హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 7th January 2021 హిందూ ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చానండి. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఈ ఛానల్ అప్డేట్స్ అనేవి ముందే తెలుస్తాయి. మీకు ఎవరికైనా కానీ నా సెషన్ అనేది రీసోర్స్ఫుల్గా ఉండి నాకు ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద ఉన్నటువంటి యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి డొనేట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఛానల్ డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే నాకు కావచ్చు, చాలా వరకు సపోర్టివ్గా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బిల్డింగ్ బై అకార్డ్. అంటే ఒక బిల్డింగ్ అనేది, ఒక నిర్మాణం అనేది జరుగుతుంది. అది కూడా ఎట్లాగా జరుగుతుంది? ఒక ఆదేశం రూపంలో, ఒక అకార్డ్ అంటే ఒప్పందం రూపంలో. ఆదేశం, అకార్డ్ అనే దాన్ని ఒకసారి ఆదేశం అంటే ఒప్పందం రూపంలో జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఒప్పందం కింద తీసుకోవాలన్నమాట. అకార్డ్ అంటే ఒప్పందం కింద తీసుకోవాలి. ఎందుకని భారతదేశ ప్రభుత్వంతో పాటు ప్రజలు అందరి యొక్క ఒప్పందం అనేది అవసరం అనమాట. బియాండ్ జ్యుడిషియల్ క్లియరెన్స్, సెంట్రల్ విస్టా షుడ్ బీ ఏబుల్ టు అచీవ్ నేషనల్ కాన్సెన్సస్. అంటే ఇప్పుడు ఈ యొక్క జ్యుడిషియల్ క్లియరెన్స్ కన్నా మించి ఈ యొక్క సెంట్రల్ విస్టా నిర్మాణం జరగాలి అంటే ఈ యొక్క ఏం కావాలి అంటే ఈ యొక్క నేషనల్ అంటే ఈ యొక్క జాతి మొత్తం, మన భారతదేశం సంబంధించినటువంటి మొత్తం అందరి యొక్క సర్వ ఆమోదం అనేది ముఖ్యము అని చెప్తున్నారనమాట. విత్ ద సుప్రీం కోర్ట్స్ 2-1 judgment clearing the Central Vista project for New Delhi, the Narendra Modi government can now indelibly reshape the national capital's విజువల్ ల్యాండ్స్కేప్. అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి, అంటే ఈ యొక్క ముగ్గురు జడ్జిలకు సంబంధించినటువంటి ధర్మాసనంలో 2-1 అంటే ఇద్దరేమో ఆమోదించారు, ఒక ఆయనేమో వ్యతిరేకించాడు అనమాట. ఆ యొక్క ప్రాతిపదికన ఏంటంటే ఈ యొక్క అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటి అంటే ఈ యొక్క మరువులేని ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే విజువల్ ల్యాండ్స్కేప్ అనేది, అంటే మన చూడటానికి కనపడేటువంటి ఆ భవంతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రీషేప్ అనేది జరుగుతుందన్నమాట, మార్పు అనేది జరుగుతుందన్నమాట. జస్టిస్ ఏఎం కాన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వరి found no infirmity in the approvals granted by the Central Vista Committee, Delhi Urban Art Commission, the Heritage Conservation Committee and other bodies, paving the way for a new parliament building and other edifice of government to come up. అంటే ఇప్పుడు ఈ జడ్జిలు ఏంటంటే కాన్వల్కర్ కావచ్చు, నెక్స్ట్ ఈ యొక్క దినేష్ మహేశ్వరి అనేవాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బలహీనత అనేది, అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఈ యొక్క భవంతి, ఈ సెంట్రల్ విస్టా అంటే ఈ యొక్క భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే ఒప్పుకోవటంలో, అప్రూవ్ చేయడంలో బలహీనత ఏమీ లేదు. ఈ యొక్క అర్బన్ కంపెనీ అంటే ఈ యొక్క ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కావచ్చు, లేకపోతే హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనమాట. అంటే హెరిటేజ్ అంటే ఏంటంటే సాంప్రదాయబద్ధంగా లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను వాళ్ళు కాపాడుతూ వస్తారనమాట. తర్వాత ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ అంటే ఈ యొక్క కళాకృతులకు సంబంధించినటువంటి కమిషన్ అనమాట. ఈ 2 కమిషన్ బాడీస్ అనేవి వీళ్ళు ఎటువంటి అంటే అభ్యంతరం చెప్పకుండా వాళ్ళు ఇవ్వటం మంచిది. దారి అంటే పేవింగ్ అంటే దారి ఏర్పాటు చేయటం, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణానికి. ఎడిఫైస్ అంటే ఏంటంటే గొప్ప భవంతి అనమాట, భారీ భవంతి నిర్మించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వానికి ఒక పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్పారనమాట. జస్టిస్ సంజీవ్ ఖన్నా వైల్ అగ్రీయింగ్ విత్ ద మెజారిటీ ఒపీనియన్ ఆన్ ద కాల్ ఫర్ బిడ్ award and the decision of Urban Commission dissented on the key issue of public participation in the entire exercise, which vitiated the endorsement of land use change. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క జస్టిస్ సంజీవ్ ఖన్నా అనే అతను ఏంటంటే ఈ యొక్క మెజారిటీ ఒపీనియన్తో ఆమోదిస్తూ, అంటే ఎవరైతే ఈ బిల్డింగ్ కట్టడానికి వ్యతిరేకిస్తున్నారో అలాంటి ఒపీనియన్తో ఆమోదిస్తూ ఈ డెసిషన్ని పూర్తిగా వ్యతిరేకించడం. డిసెంట్ అంటే ఏంటంటే తిరస్కరించడం, వ్యతిరేకించడం అనమాట. దీనికి సంబంధించి అందరి యొక్క పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది అవసరం, ప్రజల యొక్క అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం అవసరం. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరగాలి. దాంతోపాటు ఈ యొక్క నాశనకరమైనటువంటి ఈ యొక్క ల్యాండ్స్కేప్, అంటే అక్కడ ఏంటంటే ఈ యొక్క భవంతి నిర్మిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోద్ది అనమాట. సో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క నిర్మాణ ప్రాంతంలో ఆ యొక్క ఖాళీ ప్రదేశం అంతా కూడా నాశనానికి సంబంధించినటువంటి ఎండోర్స్మెంట్, ఆమోదానికి సంబంధించి అందరి యొక్క పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది అవసరం అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. గవర్నమెంట్ షుడ్ న్యాచురల్లీ బీ ఫ్రీ టు ప్లాన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ on behalf of the people with no prior restraint but subject to judicial review to ensure accountability. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే సాధారణంగా మనకు ఏంటంటే సహజ సిద్ధంగా ఏం చేస్తుందంటే వాళ్ళు చేసే పాలసీస్ కావచ్చు, ప్లాన్స్ కావచ్చు, ఏవైతే ప్రోగ్రామ్స్ అనేవి
ప్రజల కోసమే చేస్తారనమాట. బిహాఫ్ ఆఫ్ అంటే ప్రజల కొరకు మాత్రమే చేస్తారనమాట. దానికి ఎటువంటి ఈ యొక్క రిస్ట్రెయింట్ అనమాట, అంటే ఈ యొక్క ఆటంకపరచాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అనేది జస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క బాధ్యత నెరవేర్చడానికి అకౌంటబిలిటీ అనమాట. అంటే వాళ్ళ బాధ్యతను తెలపడానికి మాత్రమే, అకౌంటబిలిటీ కోసం మాత్రమే ఈ యొక్క ఇలా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తారనమాట. జడ్జ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్ ద సెంటర్ is simply exercising its privilege to plan a new set of buildings to house its establishment and the ఫెడరల్ లెజిస్లేచర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క జడ్జిమెంట్ అంటే ఇప్పుడు ఈ జడ్జి అగెన్స్ట్ అంటే ఈ యొక్క ప్రిన్సిపల్కి, ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ అంటే ప్రత్యేకమైనటువంటి సౌకర్యం కావచ్చు, లేకపోతే పరపతిని ఉపయోగించుకొని కొత్త బిల్డింగ్ని ఎస్టాబ్లిష్ చేయాలా అని చెప్పేసి ఈ ఫెడరల్ లెజిస్లేషన్ అనమాట, ఈ సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఆ యొక్క చట్టసభను ఏర్పాటు చేయాలని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. వైల్ ద ఫైనల్ కాస్ట్ ఎస్టిమేషన్ ఈజ్ అన్క్లియర్, planned expenditure is in excess of 13,450 crore for among other things a new central secretariat, vice president's enclave and prime minister's residence, besides 971 crore for the new parliament. అంటే ఇప్పుడు ఈ యొక్క కట్టడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఖరీదు అనేది ఇంతవరకు కూడా అస్పష్టంగా ఉందన్నమాట. ఆ ఎస్టిమేషన్ అంటే మనం ఏదైనా కానీ ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో మనం ముందే అంచనా వేయచ్చు అనమాట. ఆ అంచనాకు సంబంధించినటువంటి క్లియర్గా అంటే స్పష్టమైనటువంటి అంశం అనేది ఏం లేదనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 13,450 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఏంటి ఇది సెంట్రల్ అంటే ఈ సెక్రటేరియట్తో పాటు ఈ యొక్క కొత్త అంటే ఈ యొక్క నిర్మాణంలో కొత్త సెక్రటేరియట్ అనేది ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి భవంతి అనేది ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క నివాస భవంతి అనేది ఉంటుంది. ఆ యొక్క అంటే దాంతోపాటు ఈ యొక్క న్యూ పార్లమెంట్ ఖరీదు అనేది 971 కోట్లు అనమాట. అసలు పార్లమెంట్ కోసమే కడుతున్నాం అంటున్నారు, దానికేమో తక్కువ ఖర్చు అవుతుంది. దాంట్లో మిగతా వాటికి అన్నీ చూసుకుంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. విత్ ఏ నేషనల్ కాన్సెన్సస్ సచ్ ఏ కొలోసల్ ప్లాన్ మైట్ బీ ఏ crowning achievement of the 75th year of independence in 2022. అంటే ఇప్పుడు ఇంత భారీ కొలోజల్ అంటే ఏంటంటే భారీ యొక్క ఏదైతే ఉందో ప్రణాళిక అనేది మనం కనుక చూస్తే ఇది పూర్తిగా యొక్క క్రౌనింగ్ అచీవ్మెంట్ అనమాట, ఒక గొప్ప సాధించినట్టుగా. ఎప్పుడు రాబోయే 75వ మనకు స్వాతంత్ర దినోత్సవం 2022లో జరగబోతుంది అనమాట. దానికి సంబంధించి ఒక అచీవ్మెంట్ లాగా చూస్తున్నారనమాట. వాట్ ఈజ్ జర్మనీ టు ద క్వశ్చన్ హౌఎవర్ is its appropriateness in a year of unprecedented disruption due to COVID-19. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జర్మనీ ఏంటంటే సంబంధించినటువంటి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క అప్రాప్రియేట్నెస్ అంటే ఈ సమయంలో ఇది కట్టడం అవసరమా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవింపని అన్ప్రెసిడెంటెడ్ ఇంతకుముందు ఎప్పుడు సంభవింపని అంత డిస్రప్షన్ అనేది అంతరాయం కావచ్చు, లేకపోతే నష్టం అనేది జరిగింది దేని కారణంగా? COVID-19 కారణంగా. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్మాణాల యొక్క అవసరం ఉందా అనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది అందరికీ దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది తలెత్తుందనమాట. దిస్ ఈజ్ వెన్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ మస్ట్ గివ్ ఇట్స్ undivided attention to schemes for the common weal and not be tempted into extravagant indulgence. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా సరే జనరల్గా ఎలా ఉండాలి అంటే ప్రజా సంక్షేమం, వీల్ అంటే ఏంటంటే ప్రజా సంక్షేమం కావచ్చు, ప్రజలకు అంటే మంచి చేసే అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి అటెన్షన్ ఎక్కువగా ఉండాలన్నమాట. అలాంటి వాటి మీద అంటే వాటి నుంచి పక్కకు పోకూడదు. అన్డివైడెడ్ ఏంటంటే వాళ్ళ యొక్క స్థితి అనేది మారకూడదు అనమాట కామన్గా. అంతేగాని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు అలా ఉండాలి, కానీ వీళ్ళు ఎలా అవుతున్నారంటే అంటే భారీ భవంతులు కావచ్చు, అంటే ఎక్స్ట్రావేగేట్ అంటే ఏంటంటే భారీ కావచ్చు, అతిశయం అంటే విపరీతమైనటువంటి యొక్క గొప్పతనాన్ని తీసుకొచ్చే ఏవైతే ఆనందాన్ని కలిగించే అంశాలు అంటే ఇలాంటి భవనాల నిర్మాణం కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రావేగెంట్ అనమాట, విపరీతమైనటువంటి ఖర్చు కలిగించే వాటి మీద ఎక్కువగా ఎప్పుడూ కూడా వీళ్ళు అటు మనసు తిప్పుకోకూడదు అనమాట. యాజ్ జస్టిస్ ఖన్నా హ్యాస్ పాయింటెడ్ అవుట్, పబ్లిక్ కన్సల్టేషన్ ఇన్ ఏ democracy requires citizens to be able to access the projects rationally, armed with information on the official reasoning and with sufficient time at their disposal. సో ఇప్పుడు ఈయన జస్టిస్ ఖన్నా యొక్క ఆయన చెప్పిన దాని ప్రకారం ఇలాంటి ఏవైనా కానీ ఉంటే కనుక పబ్లిక్ కన్సల్టేషన్ అనేది అంటే ప్రజల యొక్క అందరినీ సంప్రదింపడం చేయడం అనేది ఈ డెమోక్రసీకి ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైనటువంటి అంశం అనమాట. ఈ పౌరులకు ఇచ్చేటువంటి గౌరవం లాంటిది అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి హేతుబద్ధత అంటే ఇప్పుడు ఇది నిర్మించాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేయాలంటే ప్రజలే డిసైడ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అఫీషియల్ రీజనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు తెలియజేయాలి. దాంతోపాటు దానికి సరిపోయే కొంత సఫిషియెంట్ టైం అనేది ఇవ్వాలి. అంటే ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పుకునేడానికి సరిపోయేంత టైం అనేది ఇవ్వాలి.
అలాంటిది ఇచ్చినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ యొక్క పౌరులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చినట్టు అనమాట. ద ఎసెన్స్ ఆఫ్ దేర్ వ్యూ షుడ్ ఇన్ఫార్మ్ ద ఫైనల్ డెసిషన్. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క ప్రజల యొక్క తీర్పు ఎసెన్స్ ఏదైతే ఉందో, అంటే దాని యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డెసిషన్, చివరి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఆపర్చునిటీస్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ మోడర్న్ లాస్ అండ్ ఆల్సో ఇన్ ద ఢిల్లీ డెవలప్మెంట్ యాక్ట్ ఇన్ నో వే ఫెటర్ ద ఎగ్జిక్యూటివ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ కన్సల్టేషన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఆల్రెడీ ఇప్పుడు అంటే ఇన్కార్పొరేట్ అంటే ఆల్రెడీ పనిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మోడర్న్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఢిల్లీ డెవలప్మెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫెటర్ అంటే ఏంటి అంటే వాటిని సంఖ్యలు వేసే విధంగా ఉండకూడదనమాట. మనం ఏవైనా కానీ ఒక అవకాశం ఇచ్చేవన్నీ కూడా ఇంతకుముందు ఏవైతే విధానాలకి సంఖ్యలు వేసి వాటి చేతులు కట్టేసే విధంగా ఉండకూడదనమాట. ఇట్ వుడ్ బి అప్రాప్రియేట్ దేర్ ఫర్ ద సెంటర్ టు అటెంప్ట్ కాన్షియస్ బిల్డింగ్ ఆన్ Central Vista without showing undue anxiety and hasty in taking up all planned structure together. సో ఇప్పుడు దీనికి సంబంధించి సరైనటువంటి అప్రాప్రియేట్ సరైనటువంటి నిర్ణయం కావచ్చు, కేంద్రం అనేది సరైనటువంటి ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించినటువంటి సర్వ ఆమోదం కావచ్చు, ఈ సెంట్రల్ విస్టాకు సంబంధించినటువంటి అన్ని అంశాలు అనేది తీసుకోవాలి. అంతేగాని మితిమీరినటువంటి ఈ యొక్క అత్యుత్సాహం యాంగ్జైటీ అత్యుత్సాహం మితిమీరిన అండ్యూ అంటే ఏంటంటే మితిమీరినటువంటి అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే తొందర అనేది హేస్టీ అనేది ఇలాంటి వాటి నిర్మాణాలకి ఇలాంటి ప్లాంట్ స్ట్రక్చర్ నిర్మించడానికి ఉండకూడదనమాట. ద పెండమిక్స్ కోర్స్ points to uncertainty on restoration of economic health and ameliorating the damage to large sectors of the economy, especially in services. అంటే ఈ పెండమిక్ అనేది మనకు కోర్సు దాని యొక్క పరిస్థితి అనేది చూస్తే అన్సర్టనిటీ అనమాట. అంటే స్థిరత్వం లేకుండా చేసింది, అస్థిరత్వాన్ని ఏర్పాటు చేసింది అనమాట. స్థిరత్వం అనేది లేకుండా అనిశ్చిత అనేది ఏర్పడింది అనమాట. దాంతోపాటు ఈ యొక్క ఎకనామిక్ హెల్త్ని తిరిగి పునరుద్ధరించడానికి రీస్టోరేషన్ గురించి మనం కనుక చూసుకుంటే ఇది ఎలా ఉంది అంటే పూర్తిగా ఎమాల్గేట్ అంటే ఈ యొక్క పరిస్థితి మెరుగుపరచలేనంత డ్యామేజ్ చేసింది అనమాట. ఎమాల్గరేటింగ్ అంటే మెరుగుపరచలేనంత భయంకరమైనటువంటి నాశనం అనేది పెద్ద మొత్తంలో జరిగిందనమాట, ముఖ్యంగా ఎకానమీలో. దాంతోపాటు కొన్ని సర్వీస్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్లో చాలా దెబ్బతీసిందనమాట. అలాంటి పరిస్థితులనే ఉన్నాయన్నమాట. ఇన్ ద రన్అప్ టు 2022 ద గవర్నమెంట్ విల్ బీ టెస్టెడ్ ఆన్ ఇట్స్ ఎబిలిటీ టు ensure good health for all citizens, review normative education and provide stronger welfare. సో ఈ యొక్క రాబోయే కాలంలో 2022 మన ఈ పరుగు పందెం అంటే 2022 75 సంవత్సరాలు మనం ఏదైతే టార్గెట్ ఉందో దాంట్లో ఈ పరుగు పందెంలో మనం గవర్నమెంట్ ఏం చేయాలంటే తన యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. దేనికి సంబంధించి అందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మంచి ఆరోగ్యం గుడ్ హెల్త్ ఇస్తున్నారా, దాంతోపాటు ఈ యొక్క పునరుద్ధరణ అనేది నార్మేటివ్ అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క విద్యా విధానాన్ని అనేది కొనసాగిస్తున్నారా, దాంతోపాటు ఈ యొక్క బలమైనటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు చేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి పరుగు పందెంలో ఉండాలి. కానీ ఇలాంటి భవనాలు నిర్మించాలన్న పరుగు పందెంలో ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ప్రయారిటైజింగ్ సెంట్రల్ విస్టా కెన్ ప్రూవ్ టు బి ఏ డిస్ట్రక్షన్ ఫ్రమ్ ద టాస్క్. సో ఇప్పుడు ఈ యొక్క ఎక్కువగా మనం ఈ యొక్క కేంద్ర అంటే సెంట్రల్ విస్టా ఈ యొక్క భవంతి నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతీసే విధంగా ఉంటుంది అనమాట. అంటే ప్రధానమైనటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి మనకు సంబంధించి ఈ యొక్క ఎకానమీని పునరుద్ధరించడం కావచ్చు, ఆరోగ్యాన్ని స్థిరపరచడం కావచ్చు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని స్థిరపరచడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క విద్యా విధానాన్ని పునరుద్ధరించడం, ఇలాంటి టాస్కుల్ని దెబ్బతీసే విధంగా డిస్ట్రక్షన్ అంటే ఏంటి అంటే దాని నుంచి మనం పక్క తప్పే విధంగా ఆ యొక్క కాన్సన్ట్రేషన్ నుంచి పక్కకు తప్పే విధంగా ఇలాంటి పరిస్థితులనే ఉన్నవి. కాబట్టి మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే ముందు ప్రజల సంక్షేమాన్ని చూడాలే కానీ ఇట్లాంటి భారీ అతిశయోక్తులైనటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించకూడదని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్మించబోయే ఈ భవంతికి సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టులో ఒక వాద్యం అనేది వేశారనమాట. పిల్లి అనేది దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్లికి 3 బెంచులకు సంబంధించిన ధర్మాసనంలో ఇద్దరేమో ఒప్పుకున్నారు, ఒక ఆయనేమో ఇష్టపడలేదు. ఒక ఆయన ఏం చెప్పాడంటే ప్రజల యొక్క ఆమోదం అనేది అవసరం అని చెప్పాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఇలాంటి భవనాలు ఏంటంటే ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించేవి కాబట్టి కట్టడంలో తప్పు లేదు, ఎవరు దీనికి అడ్డపడాల్సిన అవసరం లేదని వాళ్ళిద్దరు చెప్పారు. కానీ ఇలాంటి భవంతులు నిర్మించేటప్పుడు ప్రజల యొక్క ఆమోదం కావాలి. ఎందుకంటే ఇది భారీ కట్టడాలు, దగ్గర 13,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఒక పార్లమెంట్ భవనానికి 970 కోట్లు ఖర్చు అవుతుంది అనమాట. సో ఇలాంటి భవనాలకి అందరి ఆమోదం అనేది ఉండాలి. 2022లో వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇలాంటి భారీ భవంతులు కట్టడంలో ఉపయోగం లేదు. మనం ఇప్పుడు ఏదైతే పెండమిక్ కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, విద్యాపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటి
కఠినమైనటువంటి పరిస్థితులు కావచ్చు వాటన్నిటిని మెరుగుపరిచే విధంగా ఉండాలి కానీ ఇలాంటి భవనాల నిర్మాణం మీద మనకు ఆ టార్గెట్ మీద ఉండకూడదు, ఆ పొరుగు పందెంలో ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. ద పర్స్యూట్ ఆఫ్ అసాంజీ అంటే ఇప్పుడు మనకు జూలియట్ అసాంజీ అనే అతని కార్యకలాపాలు అనమాట. పర్స్యూట్ ఆఫ్ అసాంజీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆల్రెడీ మనం అసాంజీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక 2 రోజుల క్రితం పేపర్లో వేశారు. దేనికి అంటే మెయిన్ హెడ్లైన్స్లో వచ్చిందండి మనకు. టోటల్ అనాలిసిస్ చూసినప్పుడు మెయిన్ హెడ్లైన్స్లో అసాంజీ అనే అతన్ని యూకే గవర్నమెంట్ జడ్జి అనే కోర్టులో జడ్జి అనే అతను అమెరికాకు అప్పచెప్పడానికి ఇష్టపడలేదని చెప్పేసి మనం ఒక ఆర్టికల్ చదివాం. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ద పర్స్యూట్ అంటే కార్యకలాపాలు ఆఫ్ అసాంజీ అంటే అసాంజీ యొక్క కార్యకలాపాలు అనమాట. ద యుఎస్ మస్ట్ టేక్ ఏ మోర్ బినైన్ వ్యూస్ ఆఫ్ వికీలీక్స్ అండ్ డ్రాప్ అసాంజీస్ ప్రాసిక్యూషన్. అంటే ఇప్పుడు యుఎస్ అనేది ఖచ్చితంగా ఎలా అంటే చాలా వరకు బినైన్ అంటే ఏంటంటే కోమలమైనటువంటి విధానం అనేది వ్యవహరించాలి. ఎవరి గురించి ఈ యొక్క అసాంజీకి సంబంధించినటువంటి విచారణలో వాడు కోమలంగా ఉండాలి. ఎవరి అసాంజీ అంటే ఈ యొక్క వికీలీక్స్ సంబంధించినటువంటి ప్రత్యేక సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఆ యొక్క వికీలీక్స్ మీద కూడా కోమలమైనటువంటి విధానాన్ని అవలంబించి అసాంజీని ఈ యొక్క ప్రాసిక్యూషన్ నుంచి డ్రాప్ అనమాట, పక్కన పడేయాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఆయన అసాంజీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దానికి కోమలంగా ఉండాలి, అంటే కొంచెం సానుకూలంగా ఉండాలి అతనికి ఏం చెప్తున్నారు అనమాట. The decision by a British district judge to block the extradition of Julian Assange to the US on the grounds of his mental health is a temporary setback to America's efforts to try the WikiLeaks founder under its law on spying charges. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. దేనికి సంబంధించి ఈ జూలియన్ అసాంజీ అనే అతన్ని యూకే ప్రభుత్వం నుంచి యూఎస్కి అప్పజెప్పాలి అండ్ దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆమె పూర్తిగా కొట్టిపడేశారన్నమాట, బ్లాక్ చేశారు, అప్పగెప్పకూడదు అతన్ని అని చెప్పారనమాట. సో ఎందుకని అతని మెంటల్ కండిషన్ అంటే మెంటల్ హెల్త్ అనేది బాగలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని టెంపరీగా అతన్ని అప్పజెప్పకూడదు అన్నమాట. దీని కారణంగా తాత్కాలికంగా ఈ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే వికీలీక్స్ ఫౌండర్ని వాళ్ళ స్పైయింగ్ ఛార్జెస్ మీద అంటే ఘోరచర్యం ఛార్జెస్ మీద వాళ్ళ అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారో దానికి బాగా ఎదురు దెబ్బ తగిలిందనమాట ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వానికి. In her ruling, Judge Vanessa Barretser said the mental condition of Mr. Assange is such that it would be oppressive to extradite him to the US. While it is a small victory for his lawyer and supporters, their fight to prevent his extradition and secure his freedom is far from over. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క రూలింగ్ అనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో వెనిసా బ్యారిస్టర్ అనే ఒక లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఇతని మెంటల్ కండిషన్స్ మీద దృష్టిలో పెట్టుకొని పూర్తిగా వ్యతిరేకించిందనమాట. అతనికి అప్పచెప్పాలి, యూఎస్కి అప్పచెప్పాలి ఇతని అంశాన్ని వ్యతిరేకించిందనమాట. సో ఇదేంటంటే ఒక చిన్న అంటే విజయం అనమాట. ఎవరికి సంబంధించి ఎవరైతే ఈ జూనియర్ అసాంజీకి సపోర్టర్స్ ఉన్నారో ఆ సపోర్టర్స్ కావచ్చు, లేకపోతే అతన్ని ఈ యొక్క ఎక్స్ట్రడిషన్ అంటే అమెరికాకు అప్పచెప్పాలని వ్యతిరేకంగా పోరాడే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజయం అనమాట ఇది. జడ్జి బారెట్సర్ హ్యాస్ బ్లాక్డ్ హిజ్ ఎక్స్ట్రడిషన్ ఓన్లీ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ బికాస్ షీ థాట్ హిజ్ పాసిబుల్ డిటెన్షన్ ఇన్ ఐసోలేషన్ in the US would likely result in a suicide attempt. సో ఇప్పుడు ఈ యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో బారిస్టర్ అనే ఈ యొక్క జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె అతను ఎందుకు బ్లాక్ చేసింది అంటే అతని యొక్క అప్పగితను ఎందుకు ఆపేసింది అంటే మెడికల్ గ్రౌండ్స్ అనమాట. అంటే వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె పూర్తిగా అతన్ని ఆపేసింది అనమాట. ఎందుకని ఇతను తీసుకెళ్లి యూఎస్కి పంపించారనుకోండి వాడిని పూర్తిగా నిర్బంధానికి గురి చేస్తారు, ఐసోలేషన్ ఒంటరి చేస్తారనమాట. దానివల్ల ఆ డిటెన్షన్ అంటే నిర్బంధానికి గురి చేయడం వల్ల ఏంటంటే అతను సూసైడ్కి ప్రయత్నించే అవకాశం అనేది ఉందని దృష్టిలో పెట్టుకుని ఆమె ఏం చేసింది ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ని ఏదైతే ఉందో అంటే అప్పగితను అనేది ఆపేసింది అనమాట. షీ రిజెక్టెడ్ ద డిఫెన్స్ లాయర్స్ ఆర్గ్యుమెంట్స్ that Mr. Assange's prosecution was politically motivated and violated his rights to free expression. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈమె రిజెక్ట్ చేసిందనమాట. అంటే డిఫెన్స్ లాయర్ అంటే ఎవరైతే అసాంజీని కాపాడుతున్నారో ఆ అసాంజీని కాపాడే లాయర్ యొక్క ఏవైతే వాదనల్ని ఆ పూర్తిగా కొట్టిపడేసిందనమాట. దేనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ యొక్క అసాంజీని అరెస్ట్ చేయడం, విచారణ జరపడం అనేది రాజకీయ పరంగా దీన్ని మోటివేట్ చేశారు. దీనికి సంబంధించి అతను ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే రైట్ టు ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాన్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారనే అంశాన్ని పూర్తిగా కొట్టేసిందనమాట. షీ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ హీస్ కండక్ట్ took him outside the role of investigative journalism, agreeing with the US authorities' assertion on WikiLeaks.
అంటే ఇప్పుడు ఈమెంటి ఇంకా అతని యొక్క కాండక్ట్ అంటే అతని యొక్క మంచితనాన్ని అనే దాని గురించి పూర్తిగా విచారించిందనమాట. ఏంటి దేనికి ఇన్వెస్టిగేషన్లో ఏది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో అతను వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో యుఎస్ అథారిటీస్ ఏదైతే చెప్తున్నారో దానికి ఆమె ఆమోదించింది, అగ్రీయింగ్ అనమాట, ఒప్పుకుందనమాట. ఏది అతన్ని ఒప్పుకొని అతను చేసింది వికీలీక్స్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అంశాన్ని ఆమె నొక్కి ఎసర్షన్ అంటే ఏంటంటే నొక్కి చెప్పిందనమాట. అంటే అతను తప్పు చేసినప్పటికీ అతను మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇవ్వట్లేదు, అతను చేసింది ముమ్మాటికి తప్పైన ఆమె కూడా ఒప్పుకుందనమాట. మిస్టర్ అసాంజీ హూ ఈజ్ వాంటెడ్ ఇన్ ద యుఎస్ ఆన్ మల్టిపుల్ ఛార్జెస్ ఆఫ్ బ్రేకింగ్ ఎస్పినేజ్ లాస్ అండ్ కాన్స్పైరింగ్ టు హ్యాక్ ఏ మిలిటరీ కంప్యూటర్ హ్యాస్ రిపీటెడ్లీ డిఫెండెడ్ హిజ్ ఆర్గనైజేషన్స్ ఆపరేషన్స్ టర్మింగ్ దెమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజం. సో ఇప్పుడు ఈ అసాంజీ అనే అతను పూర్తిగా అమెరికాకి మోస్ట్ వాంటెడ్ అనమాట, చాలా అవసరమైనటువంటి వ్యక్తి అనమాట. దేనికి సంబంధించి అతను ఎస్పినేజ్ ఛార్జర్ అనమాట, అంటే గూఢచర్యానికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఆయన పూర్తిగా దెబ్బతీశాడనమాట. ఎలాగా ఈ యొక్క మిలిటరీ కంప్యూటర్ ఏదైతే ఉందో అమెరికా వాళ్ళ మిలిటరీ కంప్యూటర్ అనే దాన్ని పూర్తిగా హ్యాక్ చేసి దాంట్లో డేటా అంతా కూడా రిట్రీవ్ చేశాడనమాట. దాంతోపాటు ఈ యొక్క డిఫెన్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్న ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అని ఆయన తెలుసుకున్నాడు, ముందే తెలుసుకున్నాడు. అవన్నీ తెలుసుకొని ఇంకా ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా కాపాడుకుంటున్నాడు దానికి సంబంధించి ఇదంతా కూడా ప్రజా ప్రయోజనాల జర్నలిజం కిందనే నేను చేస్తున్నాను అని చెప్పేసి డిఫెండెడ్ ఆయన అలా కాపాడుకున్నాడు అనమాట. యుఎస్ ప్రాసిక్యూటర్స్ అలీజ్ that he helped former US Army intelligence analyst Chelsea Manning crack an encrypted password and download classified information, the leaks of which endangered American intelligence sources. అంటే ఇప్పుడు ఈ అసాంజీ అనే అతను ఎవరైతే ఉన్నారో యుఎస్ సంబంధించినటువంటి ఆర్మీ ఇంటెలిజెంట్ అనలిస్ట్ అయినటువంటి ఈ యొక్క చిలిసా మ్యానింగ్ అనే అతనితో అంటే ఆ ఎన్క్రిప్టెడ్ డేటాని పాస్వర్డ్ని క్రాక్ చేయడానికి సంబంధించిన దాంట్లో సహాయం చేశారనమాట. అప్పుడు ఈ యొక్క ఎండేంజర్డ్ అంటే అమెరికాకు హాని కలిగించే ఈ యొక్క ఇంటెలిజెన్స్ సోర్సెస్ అనేవి అప్పుడే ఆయన దొంగలించాడనమాట. ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆల్సో క్లైమ్స్ దట్ హీ హ్యాడ్ కాన్స్పైర్డ్ విత్ హ్యాకర్స్ టు అబ్టైన్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ యొక్క జడ్జి ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తికి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకుందనమాట. ఇతను హ్యాకర్స్ సంబంధించినటువంటి కొంతమంది హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి కొంచెం కుట్ర చేసి ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది దోచుకున్నాడని చెప్పేసి ఆ యొక్క జడ్జి ఏదైతే ఉందో అంటే న్యాయమూర్తులు కూడా దీన్ని ఒప్పుకున్నారనమాట. It is ironic that the US, which takes pride in its freedoms and commitment to protecting human rights, is relentlessly pursuing a man who exposed some of the worst rights violations by the American military. అంటే ఇప్పుడు మనకు ఐరానిక్ అంటే విరుద్ధంగా లేకపోతే వ్యంగ్యంగా ఉందన్నమాట మనం చూడడానికి యుఎస్ సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ అనేది తన గురించి తను గొప్పగా చెప్పుకుంటున్నారు, మా దేశంలో స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువ, దాంతోపాటు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని మేము బాగా కాపాడుతామని గొప్పగా చెప్పుకుంటుంది అనమాట. అలాంటి దేశం రిలెక్టెన్సీ అంటే దయ లేకుండా ఏంటి అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి ఏవైతే డేటా వరస్ట్ రైట్స్ అతని యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాటిని దుర్వినియోగపరుస్తూ వైలేట్ చేస్తూ అమెరికన్ మిలిటరీ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి అనేది భయంకరంగా ఉందన్నమాట. Until WikiLeaks released the classified document that Ms. Manning downloaded, the world believed that the July 2007 killing of a dozen Iraqis, including two roosters staffers, happened in a firefight with a US air crew. But video footage by WikiLeaks showed the air crew launching after the killing 12 innocent people. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మిస్ మ్యానింగ్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రపంచం అనేది తెలుసుకుందనమాట. జూలై 2007లో ఏం జరిగిందంటే ఒక 12 మంది ఇరాకీల్ని దాంట్లో ఎవరున్నారో రౌటర్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఇంటర్నేషనల్ వార్తా పత్రికలు ఉంటాయన్నమాట, అఫీషియల్ పత్రిక. ఆ రౌటర్ సంబంధించినటువంటి పత్రిక దాని స్టాఫర్స్ కూడా ఏంటంటే ఈ యొక్క ఫైర్ ఫైట్లో యుఎస్ ఎయిర్ క్రూ అనేది వాళ్ళని చంపేసిందనమాట. అంటే ఫైర్ ఫైట్లో పొరపాటున చనిపోయారని చెప్పారు. కానీ ఈ యొక్క రియల్ అంటే ఈ వీడియో ఫుటేజ్ అనేది చూస్తే ఈ వికీలీక్స్ అని ఇచ్చిన దాంట్లో చూస్తే ఆ ఎయిర్ క్రూ అనేవాళ్ళు ముందే వాళ్ళని 12 మందిని చంపేసి ఆ ఇన్నోసెంట్ పీపుల్ని చంపేసి తర్వాత దాన్ని తగలబెట్టారనమాట. అంటే వాళ్ళు ముందే చంపేశారు, కావాల్సి చంపారనమాట, అంతేగాని పొరపాటున చావలేదనమాట. వికీలీక్స్ ఫైల్స్ ఆల్సో ఎక్స్పోజ్డ్ ద కిల్లింగ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆఫ్ఘన్ సివిలియన్స్ బై యుఎస్ ఫోర్సెస్. సో ఇంకా ఈ వికీలీక్స్ ఇంకా కొన్ని అంశాలను బయటపెట్టింది అనమాట. ఆఫ్ఘన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సివిలియన్స్ అంటే ఆఫ్ఘన్ పౌరుల్ని ఈ యొక్క యుఎస్ ఫోర్సెస్ అనేవి అనవసరంగా దారుణంగా చంపారని చెప్పి కూడా బయటపెట్టారనమాట. దీస్ వర్ ఇన్సిడెంట్స్ ద యుఎస్ హ్యాడ్ స్వెప్ట్ అండర్ ద కార్పెట్ అండ్ వికీలీక్స్ హ్యాడ్ అన్డౌటబుల్లీ డన్ పబ్లిక్ సర్వీస్ allowing the questioning of the conduct of war by world's supreme military power.
అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే పూర్తిగా ఈ యొక్క యుఎస్ ఏదైతే పైన కార్పెట్తో కప్పిపుచ్చినటువంటి ఈ యొక్క హింస ఏదైతే ఉందో అదంతా బయటకు తీసుకొచ్చారనమాట ఈ వికీలీక్స్ వాళ్ళు. సో దీని ప్రకారం మనం చూసుకుంటే వికీలీక్స్ ఏదైతే చేశాడో అసలు అపనమ్మకంగా చెప్పొచ్చు అనమాట. నమ్మకం అంటే డౌట్ లేకుండా అపనమ్మకం లేకుండా అంటే నమ్మకంగా చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే ఇతను పబ్లిక్ సర్వీస్ చేశాడు, ప్రజలకు సేవ చేశాడు అని చెప్పడానికి ఎటువంటి అంశం లేదనమాట. ఎలా చెప్పొచ్చు, ఈ వార్లో జరిగినటువంటి ఈ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో ఒక సుప్రీం మిలిటరీ పవర్, ప్రపంచంలోనే సుప్రీం మిలిటరీ పవర్ చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రపంచాన్ని బట్టబయలు చేశాడని చెప్పొచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్స్ మిలిటరీస్ మిస్టేక్ ద యుఎస్ఏ వెంట్ ఆఫ్టర్ ద మెసెంజర్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో యుఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క మిలిటరీ తప్పుల్ని వాళ్ళు ఏంటి ఒప్పుకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యొక్క అసాంజీ వెనక పరిగెడుతున్నారన్నమాట. ఆ మెసెంజర్ ఎవరైతే ఉన్నారో అసాంజీ వెనక అతని వెంట పరిగెడుతున్నారన్నమాట. అతను వెంట ఆఫ్టర్ అంటే అతను వెనక పరిగెడుతున్నారన్నమాట. ద యుఎస్ సెన్సిటివ్ ఆర్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ బై ద న్యూస్ మీడియా is protected under the First Amendment, a reason why the Obama administration decided against prosecuting WikiLeaks. అంటే ఇప్పుడు యుఎస్ అనేది ఈ యొక్క సెన్సిటివ్ అంటే చాలా సున్నితమైనటువంటి ఈ యొక్క లీక్డ్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క పబ్లిష్ చేసినటువంటి న్యూస్ మీడియాలో పబ్లిష్ అయినటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుందనమాట. ఫస్ట్ అమెండ్మెంట్ కింద అంటే వాళ్ళు చేసిన మార్పులో ఫస్ట్ అమెండ్మెంట్ కింద ప్రొటెక్ట్ చేయాలనుకుందనమాట. ఎందుకని ఈ యొక్క ఒబామా అడ్మినిస్ట్రేషన్ టైంలో ఈ డెసిషన్ అనేది వికీలీక్స్ మీద ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ వాళ్ళ దేశీయంగా ఉన్న పత్రికను కాపాడాలనే ఉద్దేశంతో అప్పుడు ఒబామా ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే అసాంజీ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అప్పుడు అనుకున్నారనమాట. బట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రివర్స్డ్ ట్రాక్. కానీ ఇప్పుడు ట్రంప్ పరిపాలన విధానం అనేది పూర్తిగా మార్చేశాడనమాట. అంటే ఒబామా ఏం చేసినా దానికి వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నాడు కదా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి. ద న్యూ బిడెన్ లెడ్ గవర్నమెంట్ మస్ట్ రీథింక్ ఇట్స్ ప్రిసిడర్స్ అప్రోచ్. సో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి రాబోయే ఈ యొక్క బిడెన్ గవర్నమెంట్ అయినా కానీ ఇతను ముందు ఉన్నటువంటి అతను ప్రీడిసైడర్ అంటే ఎవరు, ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి అంటే అదే పార్టీలో ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి యొక్క విధానాన్ని అవలంబించాలా. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ ఏ ఫ్రెష్ బెయిల్ అప్లికేషన్ filed by Mr. Assange's lawyers was rejected by a British judge on Wednesday. కానీ ఇప్పుడు మనకు దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ అసాంజేకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అనేది అసాంజే తరపున లాయర్ అనేవాడు ఆయన యొక్క బెయిల్ పిటిషన్ అనేది పెట్టాడనమాట. కానీ ఆ యొక్క కోర్టు అనేది దాన్ని పూర్తిగా వెడ్నెస్డే ఏం చేసింది, ఆ యొక్క రిజెక్ట్ చేసింది అనమాట, ఒప్పుకోలేదు, వ్యతిరేకించింది అనమాట. అంటే అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అనమాట. ద బ్రిటిష్ లీగల్ సిస్టమ్ షుడ్ టేక్ ఏ బినైన్ వ్యూ ఆఫ్ హిజ్ కండిషన్ అండ్ కాజ్. అంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో అతనికి సంబంధించినటువంటి ఒక కోమల విధానాన్ని, బినైన్ అంటే ఏంటంటే కోమలమైనటువంటి విధానాన్ని అవలంబించాలి అతని కండిషన్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ జూలియన్ అసాంజ్ అనే అతను పూర్తిగా మెసెంజర్ అనమాట. సో ప్రపంచంలో జరిగే దారుణాలన్నింటినీ కూడా ఆయన బట్టబయలు చేస్తూ ఉంటాడనమాట, అతని యొక్క పత్రిక ద్వారా బయటపెడుతూ ఉంటాడనమాట. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అతను యూకేలో అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయన సంబంధించి యూఎస్కి అప్పచెప్పడానికి ఆ యూకే జడ్జి అని ఆమె ఒప్పుకోలేదు. ఎందుకని అతని మెంటల్ కండిషన్ బట్టి ఒప్పుకోలేదు. కానీ అతను చేసినవన్నీ తప్పులని చెప్పేసి ఆమె ఒప్పుకుందనమాట. యుఎస్ అనేది ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకుంటుంది, మా దేశం అనేది స్వేచ్ఛకు మారు పేరు, లేకపోతే మా దేశంలో ఎటువంటి వాక్ స్వాతంత్రం కావచ్చు, ఏవైనా స్వాతంత్రం ఎక్కువ అని చెప్పేసి చెప్పుకుంటుంది. అలాంటి దేశం అనేది ఈ అసాంజే మీద ఒక దారుణంగా వ్యవహరించడం. ఎందుకంటే ఈ అసాంజే ఏం చేశాడు, 2000లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధ తప్పిదాలన్నింటినీ కూడా బయటపెట్టాడు. అమెరికా చేసినటువంటి దురాగతాలు ఎవరి మీద, ఈ యొక్క ఇరాకీల మీద, తర్వాత ఆఫ్ఘన్ల మీద చేసిన దురాగతాలను బయటపెట్టడం వల్ల వాళ్ళ పరపతి అనేది దెబ్బతిన్నదనమాట. సో ఒబామా టైంలో ఇతను కొంతవరకు రక్షణ, అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మీడియాను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇతనికి రక్షణ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ట్రంప్ టైంలో మాత్రం పరిస్థితి అనేది రివర్స్ అయింది. బిడెన్ టైంలో ఉన్నా కానీ కనీసం ఇంతకుముందు ఒబామా పరిస్థితిని తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి నా యొక్క వీడియో అనేది మీకు రీసోర్స్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.